అమెరికా ఉక్రెయిన్ అధ్యక్షుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మీడియా ఎదుటే ట్రంప్ జెలెన్స్కీ మాటకు మాట మనం చూస్తూ ఉన్నాం. ఓవల్ ఆఫీస్కు వెళ్లేందుకు నిరాకరించారు జెలెన్స్కీ. ఓవల్ ఆఫీస్కు వస్తే మీ గౌరవం తగ్గుతుందా అంటూ జెలెన్స్కీని ప్రశ్నించారు జేడీ వ్యాన్స్. వెంటనే క్షమాపణ చెప్పాలని జెలెన్స్కీని డిమాండ్ చేశారు వ్యాన్స్. అలాగే ట్రంప్ లక్షల మంది జీవితాలతో ఆటలాడుతున్నారంటూ జెలెన్స్కీపై ట్రంప్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అమెరికా ఉక్రెయిన్ అధ్యక్షుల మధ్య వాగ్వాదం జరిగింది. మీడియా ఎదుటే ట్రంప్ జెలెన్స్కీ మాటకు మాట అనుకున్నారు. వైట్ హౌస్లో ట్రంప్ జెలెన్స్కీ సమావేశమయ్యారు. అయితే ఓవల్ ఆఫీస్కు వెళ్లేందుకు జెలెన్స్కీ నిరాకరించడంపై జేడీ వ్యాన్స్ ప్రశ్నించారు. ఓవల్ ఆఫీస్కు వస్తే మీ గౌరవం తగ్గుతుందా అని జెలెన్స్కీని ప్రశ్నించారు. ఈ విషయంపై క్షమాపణ చెప్పాలని జెలెన్స్కీని డిమాండ్ చేశారు. లక్షల మంది జీవితాలతో ఆటలాడుతున్నారంటూ జెలెన్స్కీపై ట్రంప్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అమెరికా ఉక్రెయిన్ అధ్యక్షుల మధ్య వాగ్వాదం జరిగింది. మీడియా ఎదుటే ట్రంప్ జెలెన్స్కీ మాటకు మాట అనుకున్నారు. వైట్ హౌస్లో ట్రంప్ జెలెన్స్కీ సమావేశమయ్యారు. అయితే ఓవల్ ఆఫీస్కు వెళ్లేందుకు జెలెన్స్కీ నిరాకరించడంపై జేడీ వ్యాన్స్ ప్రశ్నించారు. ఓవల్ ఆఫీస్కు వస్తే మీ గౌరవం తగ్గుతుందా అని జెలెన్స్కీని ప్రశ్నించారు. ఈ విషయంపై క్షమాపణ చెప్పాలని జెలెన్స్కీని డిమాండ్ చేశారు. లక్షల మంది జీవితాలతో ఆటలాడుతున్నారంటూ జెలెన్స్కీపై ట్రంప్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అమెరికా ఉక్రెయిన్ అధ్యక్షుల మధ్య వాగ్వాదం జరిగింది. మీడియా ఎదుటే ట్రంప్ జెలెన్స్కీ మాటకు మాట అనుకున్నారు. వైట్ హౌస్లో ట్రంప్ జెలెన్స్కీ సమావేశమయ్యారు. అయితే ఓవల్ ఆఫీస్కు వెళ్లేందుకు జెలెన్స్కీ నిరాకరించడంపై జేడీ వ్యాన్స్ ప్రశ్నించారు. ఓవల్ ఆఫీస్కు వస్తే మీ గౌరవం తగ్గుతుందా అని జెలెన్స్కీని ప్రశ్నించారు. ఈ విషయంపై క్షమాపణ చెప్పాలని జెలెన్స్కీని డిమాండ్ చేశారు. లక్షల మంది జీవితాలతో ఆటలాడుతున్నారంటూ జెలెన్స్కీపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.